కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పద్మశాలి సేవా సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు బండారి రాజమల్లు, జిల్లా అధ్యక్షులు హనుమ రాజమల్లు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, పట్టణంలో చేపడుతున్న రోడ్ల వెడల్పు కార్యక్రమాలలో తాము కూడా భాగస్వాములం అవుతామని వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోని పద్మశాలి కులస్తులు అభివృద్ధి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించుకోవడం జరుగుతుందని, అందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి సహకారం అందించనున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకం పెట్టడం జరిగింది. దాంట్లో 90 రోజుల్లోనే 5 గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మరియు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, దాంతోపాటు 200 యూనిట్లు బీద ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఇందిరమ్మ ఇల్లు కూడా కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రగతి భవన్ని ప్రజాభవనం చేయడం చాలా గొప్ప విషయం. దాంతోపాటే లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ గోదావరికని ఒక మోడల్ సిటీగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం, ఆ ఉద్దేశంతోనే నేను కానీ మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గపు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా నేను కొనసాగుతూ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 పథకాలను అమల్లో పెట్టడానికి 90 రోజులలో 5 పథకాలను ప్రవేశపెట్టి బీద ప్రజలకు ముందుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మా పద్మశాలి కులాలకు మేలు జరుగుతున్న సదుద్దేశంతో గోదావరికని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలందరి ఐక్యతకు మరియు నిరుపేదలైనటువంటి సోడా సంఘం కానివ్వండి, పచ్చళ్ళ సంఘం కానివ్వండి, పద్మశాలలో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే సదుద్దేశంతో మేము ఈ పద్మశాలి సంఘం తరఫున మేమందరం మక్కాన్ సింగ్ అన్న గారు ఈ గోదావరికని పట్టణ ప్రాంతాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని 2,50,00,000 రూపాయలను నిధులను సమకూర్చి రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదు. ముందుండి ధైర్యంగా చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ అన్నగారి పనులను చూసి మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో పద్మశాలి సేవా సంఘం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి బోర్ల దామోదర్, ముఖ్య సలహాదారులు సిరిపురం మాణిక్యం, యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గుండేటి శంకర్, మహిళా అధ్యక్షురాలు మాటేటి మౌనిక, హనుమ సత్యనారాయణ, తాటిపాముల రాజేష్, ఆడెపు రవి, బైరి శ్రీనివాస్, మాటేటి కనకరాజు, మాటేటి సతీష్, వెంగళబాబు తదితరులు పాల్గొన్నారు.